you all indeed. We proclaim you His glorious word. To our enemy He is a double-edged sword, but unto us He is the Savior of the world. So now let's heed to His glorious word. రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 16వ వచనం చదువుదాం. ఎపిస్టల్ రోమన్స్ చాప్టర్ 1 వర్స్ 16. ఎపిస్టల్ రోమన్స్ చాప్టర్ 1 వర్స్ 16. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. సువార్త ఏమై ఉన్నది? సువార్త దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. రోమన్స్ 1:16. Gospel is the power of God. Gospel is the power of God. సువార్త దేవుని యొక్క శక్తి అయి ఉన్నది అని అంటున్నారు. ఓకే, దేనికి? The power is meant for what? You cannot use the power in order to build your home. You cannot use the power in order to do anything in the world. That power is God's power. Gospel is the power of God. What for? Unto salvation. అది దేవుని యొక్క శక్తి ఎందుకైనదంటే, సువార్త మనిషి పరిత్రాణము పొందుటకు దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. శక్తిలో 3 ఉంటాయి. దేవుని శక్తిలో 3 ఉంటాయి. ఇన్ ద పవర్ ఆఫ్ గాడ్ ఆల్మైటీ దెర్ షల్ బి 3 డిఫరెంట్ మిస్టరీస్. 3 ప్రత్యేకమైనటువంటి రహస్యములు ఉంటాయి. మొదటి రహస్యము ఎబిలిటీ, రెండవ రహస్యము ఎఫిషియన్సీ, మూడవ రహస్యము మైట్. తెలుగులో సామర్థ్యము, ఫలించడి శక్తి లేక ఫలించడి సామర్థ్యము లేక ఫలించడి యోగ్యత. మూడవది మైట్, పరాక్రమము. ఈ 3 ఆ శక్తిలో ఉంటాయి. మీరు చాలా భాగ్యవంతులు. చాలా విషయాలు నేను మీకు నేర్చుకొని చెప్తున్నాను. అనండి, ద పవర్ ఆఫ్ గాడ్ ఆల్మైటీ ఈజ్ కన్సిస్టింగ్ ఆఫ్, లేదా ద పవర్ ఆఫ్ గాడ్ ఆల్మైటీ కంటైనింగ్ ఎబిలిటీ, ఎఫిషియన్సీ అండ్ మైట్. అర్థమైందండి? ఆ శక్తిని మనము తీసుకెళ్ళి ఇతరులకు పంచిపెట్టబోతున్నాము. ఇప్పుడు చెప్పండి, క్రిస్టియన్ అనగా క్రైస్ట్ ఎట్ వర్క్ ఇన్ ఎనీవన్ ఈజ్ కాల్డ్ క్రిస్టియన్. ఎవరిలో అయితే, ఏ స్త్రీ కానీ ఏ పురుషుడు కానీ, హిందూ కానీ ముస్లిం కానీ, ఎవరు కానీ, ఏ జాతీయుడైనను, ఏ బోధ, ఏ భాష మాట్లాడినను, ఏ దేశస్థుడైనను, ఎవరిలో క్రీస్తు పనిచేయుచున్నాడో వాడు క్రిస్టియన్. తెలుగు వాళ్ళకి అర్థమైందా? ఎవనిలో క్రీస్తు పనిచేయుచున్నాడో వాడు, చెప్పండి, ఎవనిలో క్రీస్తు పనిచేయుచున్నాడో వాడు క్రైస్తవుడు. స్త్రీ అయితే క్రైస్తవురాలు. ఇప్పుడు క్రైస్తవ్యము అనండి. క్రైస్తవ్యము అనగా
దైవత్వము ఎక్కడ ఉంటుందో అక్కడ క్రైస్తవ్యం ఉంటుంది. మనము క్రైస్తవ్యంలో ఉన్నాం అనుకోండి అంటే అర్థం ఏమిటి? దైవత్వము మానవత్వములో ఉన్నప్పుడు అది క్రైస్తవ్యము అనిపిస్తుంది. క్రిస్టియానిటీ విచ్ మీన్స్ divinity at work in humanity is called Christianity. మీరు చాలా భాగ్యవంతులు, గొప్ప సంగతులు మీరు నేర్చుకుంటున్నారు. ఇప్పుడు gospel is the power of God Almighty unto salvation. అందుకు ఆయన ఏమంటున్నాడు? ఐఎమ్ నాట్ అషేమ్డ్ ఆఫ్ ద గాస్పెల్ ఆఫ్ క్రైస్ట్. ఐఎమ్ నాట్ అషేమ్డ్ ఆఫ్ ద గాస్పెల్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క సువర్తమానము నిమిత్తము, యేసుక్రీస్తు యొక్క సువర్తమానము ప్రకటించుచున్నానే, దాని నిమిత్తము నేను సిగ్గుపడవాడను కాను. ఏలయనగా ఆ సువార్త దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. ఐఎమ్ నాట్ అషేమ్డ్ ఆఫ్ గాస్పెల్ ఆఫ్ క్రైస్ట్ బికాస్ దట్ గాస్పెల్ ఈజ్ పవర్ ఆఫ్ గాడ్ ఆల్మైటీ ఇన్ విచ్ దెర్ ఈజ్ ఎబిలిటీ అండ్ దెర్ ఈజ్ ఎఫిషియన్సీ అండ్ దెర్ ఈజ్ మైట్. ఇప్పుడు మీరు నాకు పంపిస్తున్నారు, నేను అక్కడికి వెళ్ళి ఏం చెప్తాను? దేవుని యొక్క శక్తిని ప్రకటిస్తాను వాళ్ళకి. దేవుని శక్తిని. I shall go and I shall distribute the power of God Almighty to the people of that place. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు దేవుని యొక్క శక్తిని నేను పంచిపెట్టుతున్నాను. దేవుని శక్తి అంటే అర్థం ఏమిటి? దేవుని శక్తి వాళ్ళు అందుకున్నట్లయితే, వాళ్ళు గ్రహించినట్లయితే, వాళ్ళు తెలుసుకున్నట్లయితే, అప్పుడు వాళ్ళు పరిత్రాణము తెలుసుకున్నట్లు. క్రీస్తు యేసు యొక్క సువార్త అనగా దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క శక్తిని వారు గ్రహించినట్లయితే వారు పరిత్రాణమును గూర్చి అనగా రక్షణను గూర్చి గ్రహించగలరు. మేము కొన్ని సంవత్సరాల కిందట దిల్సుఖ్ నగర్లో ఉంటాం. తల్లిదండ్రులకు ఒక కుమార్తె ఉండేది, చాలా ఎత్తుగా ఉండేది, 5 feet 6 inches 5 feet 7 inches ఉండేది ఆ కుమార్తె. ఆమె సుమారుగా 22 వయసు ఉంటుందేమో, 22 ఉండొచ్చు, 21 ఉండొచ్చు. ఆమెకు తల్లిదండ్రులు పెళ్లి చేశారు. ఆమె పెళ్ళికి వెళ్ళలేదు, ఆ భర్తను వదిలేసి వచ్చింది. ఐ డోంట్ వాంట్ అని వచ్చింది. వాళ్ళ అమ్మ నాన్న కూడా ఏమేమో చెప్తే వాళ్ళ అమ్మ నాన్నతో ఉండడానికి ఇష్టపడలేదు, నా దగ్గరకు వచ్చింది. వాళ్ళు ఒంగోలు డిస్ట్రిక్ట్, ప్రకాశం జిల్లా అనుకుంటాను, ప్రకాశం జిల్లా లేక ఒంగోలు జిల్లా. వాళ్ళ అమ్మ నాన్నకి అన్నది, నాకు అయ్యగారు ఏది చెప్తే అదే చేస్తాను, మీరు నాకు చెప్పొద్దు అని అనేది. అప్పుడు నేను అనుకున్నాను, ఏమనుకున్నానంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ పిల్లని నా దగ్గరికి లాగుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు లాగకపోతే ఎవరు తనంతట తాను, స్త్రీ కానీ పురుషుడు కానీ నా దగ్గరికి రారు. పరిశుద్ధాత్మ దేవుడు లాగుతేనే, పరిశుద్ధాత్మ దేవుడు ఆకర్షించుకుంటేనే, పరిశుద్ధాత్మ పావురము ఆకర్షించుకుంటేనే వారిని నా యొద్దకు తీసుకొని వస్తాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ పావురము హోలీ గోస్ట్ డవ్ ఆర్ హోలీ స్పిరిట్ డవ్. పరిశుద్ధాత్మ పావురము అంటే ఏమిటి? పరిశుద్ధాత్మ పావురము అనగా
ఆధ్యాత్మిక జ్ఞాన ప్రత్యక్షత అనండి. తెలుగు వాళ్ళు పరిశుద్ధాత్మ పావురము అనగా ఆధ్యాత్మిక జ్ఞాన ప్రత్యక్షత. సర్వజ్ఞానములు పరిశుద్ధాత్మలో ఉన్నవి. పావురం ప్రత్యక్షమైందంటే మీకు జ్ఞానం ప్రత్యక్షమైనట్లే. ఏం జ్ఞానము? తత్వజ్ఞానము. The Holy Spirit dove means an embodiment of divine wisdom. ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళంతా అనండి. The meaning of Holy Spirit dove is embodiment of divine wisdom. మళ్ళీ ఇంకొకలాగా అనొచ్చు. The Holy Spirit dove is personification of divine wisdom. ఎంబాడిమెంట్ ఆఫ్ డివైన్ విజ్డమ్ అనొచ్చు, లేదా పర్సోనిఫికేషన్ ఆఫ్ డివైన్ విజ్డమ్ అని కూడా అనొచ్చు. సర్వజ్ఞానములు యెహోవా యందు గుప్తమై ఉన్నవి, బైబిల్లో ఉంది. దేవుని ఆత్మీయ పావురము, దేవునిలో అనగా పావురములో అనగా పరిశుద్ధాత్మలో సర్వజ్ఞానములు గుప్తమై ఉన్నవి. పరిశుద్ధాత్మ పావురమును నీకు ప్రత్యక్షపరచబడిందంటే అర్థం ఏమిటి? తత్వజ్ఞాన ప్రత్యక్షత నీకు కలిగినది అనండి. దైవ జ్ఞాన ప్రత్యక్షత అనగా పరిశుద్ధాత్మ పావురము. ఇప్పుడు నేను మీకు వినిపిస్తున్నాను. డివినిటీ. వాట్స్ డివినిటీ? దైవత్వము అంటే ఏమిటి? ఎక్కడుంది అది? వేర్ ఇట్ ఈజ్. డివినిటీ అనగా యేసు క్రీస్తు నందు ఉన్నది. వేర్ ఇస్ డివినిటీ? వాట్స్ డివినిటీ? డివినిటీ ఈజ్ జీసస్ క్రైస్ట్. వేర్ ఇస్ డివినిటీ? డివినిటీ ఈజ్ ఇన్ జీసస్. దైవత్వము అంటే ఏమిటి? దైవత్వము అంటే దేవుని యొక్క స్వరూపము. ఎక్కడుంది? యేసులో ఉంది. యేసు దేవుని యొక్క స్వరూపమై ఉన్నాడు. యేసు నీకు ప్రత్యక్షమైనాడు అంటే అర్థం ఏమిటి? దైవ స్వరూపము నీకు ప్రత్యక్షమైంది. The divinity is in Jesus Christ, and if Christ is at work, then the divinity is at work. If the Christ is at work, that means the divinity is at work. క్రీస్తు నీలో పనిచేయుచున్నాడు అంటే అర్థం ఏమిటి? దైవత్వము నీలో పనిచేయుచున్నాడు. చూసారా? నువ్వు క్రైస్తవురాలు కావు, నువ్వు క్రైస్తవుడు కావు. దైవత్వము నీలో పనిచేయుచున్నాడు అంటే నీవు దైవత్వము కలిగి ఉన్నావు. దైవ స్వరూపము నీలో ఉన్నది. క్రీస్తు నీలో ఉన్నాడు. క్రీస్తు అనగా దైవ స్వరూపము. క్రైస్తవుడు అనగా ఎవరిలో క్రీస్తు పనిచేయుచున్నాడో, ఎవరిలో దైవత్వము పనిచేయుచున్నదో, ఎవరిలో క్రీస్తు స్వరూపం ఉన్నదో వాడు క్రైస్తవుడు. చూసారా క్రైస్తవుడు అంటే ఎంత గొప్ప అర్థం ఉందో? క్రైస్తవుడు అంటే జోసెఫ్ కాదు, జాకబ్ కాదు, అబ్రహాం లింకన్ కాడు. క్రైస్తవుడు అంటే ఐజక్ కాడు, జోసెఫ్ కాడు, అబ్రహాం కాడు. క్రైస్తవుడు అని అంటే ఎవరిలో క్రీస్తు స్వరూపము ఉన్నదో, ఎవరిలో దైవత్వం ఉన్నదో ఆయన క్రైస్తవుడు. ఎందుకనగా దైవత్వం అనగా యేసు క్రీస్తునందున్నది. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, మీరు నా మాటలు నమ్మండి. The word of God is to be believed and must be
acted upon, and then the word of God can be at work in the believer's life and in the human life. దేవుని వాక్యమును మనం నమ్మాలి, నమ్మి దాని మీద మనం పని చేయాలి. We have to believe the word of God and we must have to work on it. మనము దేవుని వాక్యమును నమ్మి దాని మీద మనం పని చేయాలి. దాని మీద మనం పని చేస్తున్నప్పుడు అప్పుడు ఏమవుతుంది? దైవత్వం మన ద్వారా పనిచేయుచున్నట్లు. చూడండి, దేవుని వాక్యమును నేను చదువుతున్నాను, నేను దేవుని వాక్యమును నమ్మాలి. నేను దేవుని వాక్యమును నమ్మిన తర్వాతను దాని మీద నేను పని చేయాలి. దేవుని వాక్యం ఉంటుంది అక్కడికి వెళ్ళి కూర్చో, నేను అక్కడికి వెళ్ళి కూర్చోవాలి. అంటే నన్ను కూర్చోమని చెప్పింది దేవుని వాక్యం అని నమ్మాలి, అది చెప్పినట్లుగా నేను వెళ్ళి అక్కడ కూర్చోవాలి. అంటే అర్థం ఏమిటి? నాలో దైవత్వం పని చేయుచున్నది. మీరు ఇప్పుడు సువార్త ప్రకటించే నిమిత్తము మీరు 5 ఇన్స్టాల్మెంట్లు, 10 ఇన్స్టాల్మెంట్లు, మ్యాక్సిమం 12 ఇన్స్టాల్మెంట్లలోగా మీరు ఇస్తున్నారు మీ నెల జీతము. అంటే అర్థం ఏమిటి? మీలో దైవత్వం పని చేయుచున్నది. మీరు నమ్మారు వాక్యమును. సువార్తను ప్రకటించుటకు దేవుని వాక్యమును విస్తరింపజేయుటకు మనం నమ్మి దాని మీద యాక్టింగ్, దాని మీద పని చేయుచున్నాము. వీఆర్ యాక్టింగ్, మనం పని చేయుచున్నాము. మీరు కేవలం వినడం లేదు, మీరు పని చేయుచున్నారు. మీరు రాబడిన దేవునికి సువార్త ప్రకటించిన నిమిత్తం ఇస్తున్నారు. అంటే అర్థం ఏంటి? యు ఆర్ అట్ వర్క్, యు ఆర్ బిలీవ్ ద వర్డ్ అండ్ యు ఆర్ యాక్టింగ్ అపాన్ ద వర్డ్. దట్ ఈస్ కాల్డ్ ద డివినిటీ ఈజ్ అట్ వర్క్ ఇన్ యూ. నీలో దైవత్వం పనిచేయుచున్నది. ఇప్పుడు సువార్త ప్రకటించడానికి మనం సువార్త ప్రకటన గ్రంథంలో ఉంది. సువార్త ప్రకటించే సంఘం ఒకటి ఉంది. 7 సంఘాల్లో ఒక సంఘం సువార్త ప్రకటించే సంఘము. తర్వాత ఎప్పుడు చెప్తాను మీకు అది. ఆ సువార్త ప్రకటించే సంఘము ప్రపంచం అన్నింటిలో కూడా చాలా ఘనమైన సంఘముగా మారింది, చాలా అద్భుతమైన సంఘముగా మారింది. ఆ సంఘములో పౌలు గారు వాక్యం చెప్పారు, ఆ సంఘంలో పీటర్ గారు వాక్యం చెప్పారు, ఆ సంఘంలో బర్నబాస్ వాక్యం చెప్పాడు. ఎటువంటి వారు ఆ సంఘంలో వాక్యం చెప్పారు చూడండి. అంటే అర్థం ఏంటి? ఎవరైతే క్రీస్తు యొక్క స్నేహములో క్రీస్తుతో కలిసి జీవిస్తున్నారో అటువంటి వాళ్ళు వాక్యం చెప్తున్నప్పుడు ఆ సంఘములో దైవాత్మ పనిచేస్తాడు, లేకుంటే పని చేయడు. Hallelujah, praise the Lord. So what's divinity? Divinity is in Jesus Christ. You have to believe the word and you have to act upon the word. When you act upon the word, before acting upon the word, you are believing. నువ్వు నమ్ముతున్నావు కనుక నీకు సమస్తము సాధ్యమే. When you are reading the word of God, when you are hearing the word of God, you have to believe it. You must have faith on it. And you must have to act upon it. నీవు వాక్యము విని దానికి అనుకూలముగా నువ్వు పనిచేస్తున్నావట. చేయకముందు నమ్ముతున్నావు, నమ్మి పనిచేస్తున్నావు కనుక దైవత్వము నీలో పనిచేయుచున్నది. నీ కుటుంబంలో దైవత్వం పనిచేయుచున్నది. నీ కుమారుడిలో, నీ కుమార్తెలో, నీ భర్తలో, నీ భార్యలో దైవత్వము పనిచేయుచున్నది. దైవత్వం పనిచేయుచున్నది అంటే అర్థం ఏమిటి? యు ఆర్ కంప్లీట్లీ సేవ్డ్. నువ్వు రక్షణ పొంది ఉన్నావు, నువ్వు పరిపూర్ణముగా నువ్వు పరిత్రాణం పొంది ఉన్నావు. నువ్వు నామకార్థంగా పరిత్రాణం పొందలేదు. అందరూ పొందినట్లు నువ్వు పొందలేదు. ఇప్పుడు నీవు ఏ దినమైతే నమ్మావో, ఏ దినమైతే నీవు దాని మీద పని చేయుచున్నావో ఆ దినము నుండి, ఆ క్షణము నుండి నీవు దేవుని యొక్క సామ్రాజ్యములో ప్రవేశించావు. దేవుని సామ్రాజ్యము ఒకటి, కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఒకటి, తర్వాత కింగ్డమ్ ఆఫ్ హెవెన్. కింగ్డమ్ ఆఫ్ గాడ్
అండ్ కింగ్డమ్ ఆఫ్ హెవెన్. కింగ్డమ్ ఆఫ్ గాడ్ అనగా కింగ్డమ్ ఆఫ్ గాడ్కి దేవుడు దానికి పరిపాలకుడై ఉన్నాడు, స్థాపించిన వాడై ఉన్నాడు, దానికి హెడ్ అయి ఉన్నాడు. కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అనగా దేవుని రాజ్యము విస్తరిస్తుంది 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 విస్తరిస్తుంది. అది కింగ్డమ్ ఆఫ్ హెవెన్. కింగ్డమ్ ఆఫ్ గాడ్, Jesus is head of the kingdom of God. Kingdom of heaven is when the kingdom of God is established and scattered. When it is scattered, it is called kingdom of heaven. ఎప్పుడైతే దేవుని యొక్క సామ్రాజ్యం స్థాపించబడిందో అది విస్తరిస్తుంది, అప్పుడు అది పరలోక సామ్రాజ్యము. దేవుడు దేవుని సామ్రాజ్యానికి రాజు అయి ఉన్నాడు, పరిపాలిస్తున్నాడు. అర్థం చేసుకోండి, అర్థం చేసుకోండి. దేవుడు దీన్ని స్థాపించాడు. ఇది దేవుని యొక్క సామ్రాజ్యము. దిస్ ఈజ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. దీన్ని దేవుడు స్థాపించాడు, పరిశుద్ధాత్ముడు స్థాపించాడు. ఇప్పుడు ఇది స్కాటర్ అవుతుంది, అంటే ఇది విస్తరిస్తుంది. ఆ విస్తరించిన దానికి పరలోక సామ్రాజ్యము అని అంటారు. విస్తరించింది పరలోక సామ్రాజ్యము, స్థాపించబడింది దేవుని సామ్రాజ్యము. ఇప్పుడు అర్థమైందా? దేవుని సామ్రాజ్యం అంటే ఏమిటి? మీరు. పరలోక సామ్రాజ్యం అంటే ఒరిస్సా దుక్కు వెళుతుంది, ఆంధ్ర దుక్కు వెళుతుంది, పులివెందుల వెళుతుంది, కడప వెళుతుంది, నెల్లూరు వెళుతుంది, రాజమండ్రి వెళుతుంది. అంటే దేవుని సామ్రాజ్యము పరలోక సామ్రాజ్యాన్ని స్థాపిస్తుంది. దేవుని సామ్రాజ్యానికి దేవుడు స్థాపిస్తున్నాడు. స్థాపించబడిన దేవుని సామ్రాజ్యం పరలోక సామ్రాజ్యంగా విస్తరించబడుతుంది. అర్థమైందా? 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 కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ కింగ్డమ్ ఆఫ్ హెవెన్. అర్థమైందా? మళ్ళీ చెప్తాను, దయచేసి వినండి, దయచేసి వినండి. దీనికి పరిశుద్ధాత్మ స్థాపించాడు. దిస్ ఈజ్ గాడ్స్ కింగ్డమ్, కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఇది దేవుడు స్థాపించాడు, ఇది దేవుని సామ్రాజ్యము. మీరేం చేస్తున్నారు? ఒరిస్సా పంపిస్తున్నారు. మీరేం చేస్తున్నారు? ఆంధ్ర పంపిస్తున్నారు. మీరేం చేస్తున్నారు? కర్ణాటక అండ్ కేరళ పంపిస్తున్నారు. ఈ దేవుని సామ్రాజ్యము ఏమవుతుంది? విస్తరించబడుతుంది. ఆ విస్తరించబడుతున్న దానికి పరలోక సామ్రాజ్యము స్థాపించబడింది. ఇప్పుడు మీరు కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటే ఏమిటి తెలిసింది, కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అంటే ఏంటో మీకు అర్థమైంది. ఓకే, ఇప్పుడు మనము రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 8వ వచనం చదువుదాము. రోమన్స్ చాప్టర్ 10 verse 8. వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోనూ ఉన్నది. The word is nigh thee, even in thy mouth and in thy heart. That is the word of faith which we preach. ఇప్పుడు చదువురా తెలుగులో. వాక్యము నీ యొద్దను, వాక్యము నీ యొద్దను, వాక్యము నీ యొద్దను అని, వాక్యము నా యొద్ద, వాక్యము నా యొద్ద, ఆ, నీ నోటను, వాక్యము నా నోటలో, ఆ, నీ హృదయములోను, వాక్యము నా హృదయంలోను ఉన్నది. ఉన్నది. అది అదే మేము ప్రకటించు, మేము ప్రచురించుటకు పంపించుచున్నాము. వాక్యము నీ యొద్ద ఉన్నది, వాక్యము నీ హృదయంలో ఉన్నది. నీ యొద్ద ఉన్నది, నీ హృదయంలో ఉన్నది. నీ హృదయంలో ఉన్నది, నీ నోటిలో ఉన్నది. వాక్యము నీ యొద్ద ఉంది, అది నీ నోట్లో ఉంది, నీ హృదయంలో ఉంది. దానిని
ప్రచురించుటకు, ప్రకటించుటకు మేము పంపించుచున్నాము. వాక్యం ఎక్కడుంది? నా యొద్ద ఉంది. వాక్యం ఎక్కడుంది? ఆ మాట ఎవడనగలడు? గ్రహించిన వాడు అనగలడు. ఇప్పుడు వాక్యం అంటే దేవుడు. దేవుడు ఎక్కడున్నాడు? 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 నీ దేవుడు నీ దగ్గర ఉన్నాడు, నీ నోట్లో ఉన్నాడు, నీ హృదయంలో ఉన్నాడు. దానిని ఇంకొకరి యొద్దకు నువ్వు పంపించుచున్నావు, పంచిపెట్టుటకు పంపించుచున్నావు. నీ దగ్గర ఉన్న దేవుడు వాళ్ళ దగ్గర లేడు. నీ నోట్లో ఉన్న దేవుడు వాళ్ళ నోట్లో లేడు. నీ హృదయంలో ఉన్న దేవుడు వాళ్ళ హృదయంలో లేడు. అందుకు వాళ్ళ దగ్గర దేవుడు ఉన్నట్లు, వాడి నోట్లో దేవుడు ఉన్నట్లు, వారి హృదయంలో దేవుడు ఉన్నట్లు నువ్వు పంపిస్తున్నావు. మీరంతా దేవుని కనబడే మనుషులండి. మీకు చెప్పడానికి 3 వారాలు 4 వారాలు నేను నేర్చుకొని వస్తుంటాను. రోమన్ 10లో 8 అయిందా? ఇప్పుడు 10లో 9 చదువు. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, యేసు ప్రభువని మీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపిననే నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. ఇప్పుడు దేవుడు నీ యొద్ద ఉన్నాడు ఒకటి, నీ నోటిలో ఉన్నాడు, నీ హృదయంలో ఉన్నాడు. ఇది ఎలాగా? ఇవి ఎలాగో అక్కడ చెప్తున్నాడు. ఎంత సింపుల్గా చెప్తున్నాడు. నీ నోటితో యేసు ప్రభు అని ఒప్పుకోవాలి. యేసు ప్రభు పాపుల రక్షకుడు, యేసు పాపుల రక్షకుడు, ఆయన ప్రభువు అని నోటితో అంటున్నావు అంటే నీ దేవుడు నోట్లో ఉన్నాడు, హృదయంలో ఉండాలి. మృతులలో నుండి తండ్రి అయిన దేవుడు యేసును 3వ దినమున లేపినని హృదయంలో విశ్వసిస్తున్నావు. నీ దేవుడు ఎలాగున్నాడు? నీ దగ్గర ఉన్నాడు, నీ నోట్లో ఉన్నాడు, నీ హృదయంలో ఉన్నాడు. అది 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 అర్థం అవ్వడానికే 4-5 సంవత్సరాలు పట్టింది నాకు. అది అర్థం అవ్వడానికి. నీ దగ్గర దేవుడు ఉన్నాడు, నీ నోట్లో ఉన్నాడు, నీ హృదయంలో ఉన్నాడు. నీ నోరు ఖాళీగా లేదు, నీ హృదయం ఖాళీగా లేదు. ఇప్పుడు నువ్వు బిందులో నిండుగా నీళ్ళు ఉంటే ఇంకా నీళ్ళు దాంట్లో పడతాయా? పడితే వేస్తే ఏమవుతాయి? అలాగే మీ నోటి నిండా, మీ హృదయం నిండా దేవుని యొక్క మాట, విశ్వాసము నిండి ఉండగా అది బయటికి ఇప్పుడు వెళ్తుంది. కొండ నిండి ఉండగా నీళ్లు పోస్తుంటే అది ఎలాగ బయటికి వెళ్తుందో అలాగనే మీ నోటి నిండా, మీ హృదయం నిండా దేవుడు ఉంటుండగా అది బయటికి వెళ్తుంది. ఇప్పుడు బయటికి వెళ్తుంది, ఇప్పుడు బయటికి వెళ్తుంది. వాళ్ళ దేవుడు వాళ్ళ దగ్గర లేడు. ఇప్పుడు 9-10 వచనాలు అయినాయా? నీ నోట్లో ఎలా ఉన్నాడు, నీ హృదయంలో ఎలా ఉన్నాడో తేలిందా? ఇప్పుడు హీబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 5వ వచనం చదువుదాం. ఎపిసిల్ హీబ్రూస్ చాప్టర్ 13 1-3 verse 5. హీబ్రూ 13:5. లెట్స్ రీడ్. ధనాపేక్ష లేనివారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనయే చెప్పెను కదా. ఇప్పుడు ఎవరిని అంటున్నాడు? నిన్ను విడువను, ఎడబాయను. ఐ షల్ నాట్ లీవ్ ది నార్ ఐ షల్ ఫర్సేక్ ది. గాడ్ సేయింగ్ దిస్ వర్డ్ టు హూమ్? ఎవరితో అంటున్నాడు ఈ మాటలు? మళ్ళీ చదువు. 13:5. ధనాపేక్ష లేనివారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నీకు విడదలను, నిన్ను ఎన్నడను ఎడబాయను. నీకు ఎడబాయను. విడువను అంటే విడిచిపెట్టేయడం. విడిచిపెట్టేటువంటి అర్థం ఏమిటి?
నో మోర్ కనెక్షన్ విత్ లార్డ్, నో మోర్ రిలేషన్షిప్ విత్ లార్డ్, అది విడిచిపెట్టడం. వాట్స్ ద మీనింగ్ ఆఫ్ లివింగ్? No more connection with him, no more relationship with him. That's called living. That's called leaving. I shall not leave thee, L-E-A-V-E. I shall not leave thee. అది విడిచిపెట్టడం. ఎడబాపుట, ఎడబాయడము అంటే అర్థం ఏమిటి? ఇక్కడ ఈయన ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఐ షల్ నాట్ లీవ్ ది అంటే అర్థం ఏమిటి? నేను నీకు తగిలి ఉంటాను, నేను నీకు విడిచిపెట్టేశాను అంటే అర్థం ఏమిటి? వాడితో నాకు సంబంధమే లేదు, అది విడిచిపెట్టడం. ఎడబాపుట అంటే అర్థం ఏమిటి? వీడు ఇక్కడ ఉన్నాడు, నేను కొంచెం ఇలా తిరిగాను, అది ఎడబాయుట. ఇది ఎడబాయుట అంటే అర్థం ఏమిటి? నువ్వు కొంచెం తప్పుడు పనులు చేసావు కనుక నేను కొంచెం ఇలా తిరిగాను. మీకు అర్థమైందా? ఎడబాపు అంటే అర్థమేంటి? ఫర్సేకింగ్, లీవింగ్. లీవింగ్, నో కనెక్షన్, నో రిలేషన్షిప్. ఫర్సేకింగ్, ఐ షల్ ఫర్సేక్ ది ఫర్ ఎ వైల్. కొద్ది క్షణాల కొరకు, ఒక నెల రోజుల కొరకు, ఒక 3 నెలల కొరకు, ఒక సంవత్సరం కొరకు, ఒక 6 నెలల కొరకు, ఒక 15 రోజుల కొరకు నీకు నేను విడిచిపెట్టాను. ఎందుకు? నువ్వు తప్పుడు పని చేస్తున్నావు, అందుకే నీకు విడిచిపెట్టాను. అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఫెయిల్ అవుతున్నావు, ఎక్కడికి వెళ్ళినా ఫెయిల్ అవుతున్నావు, ఎక్కడికి వెళ్ళినా ఫెయిల్ అవుతున్నావు. చాలా ఇబ్బందులు, నష్టము, శ్రమ, చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నావు. వాట్ ఎన్కౌంటరింగ్ ఎ నెంబర్ ఆఫ్ బ్యాడ్ సిచ్యువేషన్స్, wrong situations, what encountering many problems in your life. Why? Because you have been forsaken. You have been forsaken. He didn't leave you. You have been forsaken because your thoughts are wrong, your behavior is not good, your nature is not good, your talks are not good, your friends are not good, your doings are not good, your work is not good, your plans are not good. So I have forsaken you. I have forsaken you because of wrong, because of guilty, because of iniquities. అపరాధముల కారణం వల్ల నేను నీకు విడిచిపెట్టున్నాను, ఎడబాపు చేస్తున్నాను. కొద్ది క్షణముల కొరకు, కొద్ది నిమిషముల కొరకు, కొన్ని దినముల కొరకు, కొన్ని వారముల కొరకు నీకు దేవుడు కొంచెం అలా ఎడబాపు చేశాడు. ఎందుకు? నువ్వు బాధపడాలి, నువ్వు పశ్చాత్తాపం పొందాలి, నువ్వు గ్రహించాలి, తిరిగి మళ్ళీ దేవుని యొద్దకు నువ్వు రావాలి. అందుకే ఇక్కడ ఉన్నాడు. ఇలాగున్నవాడు ఇలా తిరిగాడు, అక్కడుంటే సంబంధం లేదు. దట్ ఈస్ కాల్డ్ లీవింగ్, దిస్ ఈస్ కాల్డ్ ఫర్సేకింగ్. హ్యాండ్ ఈజ్ ఆన్ హిమ్, ఐ హ్యావ్ టేకెన్ అవే మై హ్యాండ్. ఫర్సేకెన్, ఎడబాపుట, చెయ్యి ఆయన భుజం మీద వేస్తున్నాను, తీశాను. ఆయన భుజం మీద చెయ్యి ఉందా? దీన్నే ఎడబాపు అంటారు. విడువను, అక్కడికి వెళ్ళిపోయాను అంటే నీకు నాకు సంబంధం లేదు. విడువబడినదాయి అంటే కోర్టులో విడాకులు పొందిందాయి, భర్తతో సంబంధం లేనిదాయి. కొంచెం ఎడబాపు జరిగింది, ఏదో కొంచెం తగు వచ్చింది, దెబ్బలాడుకున్నారు, అమ్మగారింటికి వెళ్ళింది, వీడు అమ్మగారింట్లో ఉన్నాడు, మళ్ళీ అమ్మ నాన్నలు వచ్చారు, ఏదో కలిసి పెట్టారు. There are possibilities of coming back again into the relationship of the Lord. That is called forsaking. But living, no more chance to restore back the relation of the Lord. దేవునితో సంబంధం పెంచుకోవడానికి అవకాశం లేకపోవడం, అదే విడిచిపెట్టుట. ఇది ఎడబాపు చేయుట. అర్థమైందా? ఇప్పుడు మీరు గ్రహించాలి, మిమ్మల్ని దేవుడు విడిచిపెట్టున్నాడా? మీకు ఎడబాపు జరుగుతుందా? జరుగుతుంది. కొన్ని తప్పుడు పనులు చేస్తే నీకు దేవుడు కొంచెం ఎడబాస్తాడు.
You will be forsaken for your wrong things, for your wrong doings, for your wrong thoughts, for your wrong works. అందుకే మొన్న ఆదివారం ఏం చెప్పాను? గుడ్ అండ్ రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. దేవుని దృష్టిలో మంచిది, సరి అయినది. చెప్పండి, దేవుని దృష్టిలో మంచిది, సరి అయినది నేను చేయాలి. అందుకే దేవుడు నన్ను విడవకూడదు, దేవుడు నన్ను ఎడబాపు చేయకూడదు. Good and right in the sight of the Lord thou hast to do, and it shall be possible only when thou art not forsaken and thou art not left away. అర్థమైందా? ఎడబాపు అంటే ఏమిటి, విడిచిపెట్టుట అంటే ఏంటి అర్థమైందా? గో. చాలా చిన్న చిన్న విషయాలు మీకు చెప్తున్నాను. 13:5 చదువు. హీబ్రూ 13:5. ధనాపేక్ష లేని వారై. ఆగు 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 ఆగు. డబ్బంటే ఆశ ఉండకూడదు, డబ్బు మీద కోరిక ఉండకూడదు. ఇదంతా నాదే, ఈ ఇల్లంతా నాదే, నా ఇష్టం వచ్చినట్లు నేను గోడలు కట్టుకుంటాను, నా ఇష్టం వచ్చినట్లు నేను గదులు కట్టుకుంటాను, నాకెవడు అడిగినవాడు లేడు, వాడితో దేవుడు ఉండనంటున్నాడు. ఇంకా మీకు కలిగిన వాటితో తృప్తి పొంది. ఆగు. తృప్తి లేదు వీడికి. ఒక గది చాలదు, మరొక 3 గదులు కావాలి. 2 గదులు చాలదు, మరొక 5 గదులు కావాలి. 1 ధనాపేక్ష, 2 తృప్తి లేనివాడు. వీడితో దేవుడు ఉండడు. దేవుడు ఉండకపోతే ఎవరుంటారు? దయ్యాలంటే ఎవరు? సైతాని యొక్క ప్రతినిధులు. దయ్యాలు అనగా డీమన్స్, అనగా ఏజెంట్స్ ఆఫ్ ద సాటన్ ఆర్ కాల్డ్ డీమన్స్. ద రిప్రజెంటేటివ్స్, మెడికల్ రిప్రజెంటేటివ్, అలాగే సాటనిక్ రిప్రజెంటేటివ్, గాడ్స్ రిప్రజెంటేటివ్, దేవుని యొక్క ప్రతినిధులు, సైతాని యొక్క ప్రతినిధులు. దెయ్యము ఉన్నప్పుడు దేవుడు ఉండడు, దేవుడు ఉన్నప్పుడు దెయ్యం ఉండదు. ధనాపేక్ష మరియు తృప్తి లేకపోవుట, అటువంటి వారితో ఎవరుంటారు? కనుక నీకు దేవుడు ఇచ్చిన దాంతో తృప్తిగా ఉండు. అర్థమైందా? దేవుడు నీకు ఇచ్చిన దాంతో తృప్తి లేకపోతే నీ దగ్గర దేవుడు ఉంటాడు, దెయ్యం ఉంటుంది. చదువు. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను. అప్పుడు నీకు విడిచిపెట్టడు, అప్పుడు నీకు ఎడబాయడు. చూసారా? ఇప్పుడు 6వ వచనం చదువుదాం. ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు? So that we may boldly say, the Lord is my helper, and I will not fear what man shall do unto me. మనిషి నాకేం చేస్తాడు అన్న భయం నాకు ఉండదు. ధైర్యముగా నేను అంటాను, ఏమంటాను? లార్డ్ ఈజ్ మై హెల్పర్, ప్రభువు నాకు సహాయం చేయువాడు. బోల్డ్లీ, ధైర్యముగా అంటాను. ఎందుకు? ధనాపేక్ష నాకు లేదు, ఉన్నదాంతో నేను తృప్తి పొందుతున్నాను. కనుక ఇప్పుడు నేనేమంటాను? గాడ్ ఈజ్ మై హెల్పర్. అర్థమైందా? ఇంకా ఏమంటాను? నేను భయపడను. ఐ విల్ నాట్ ఫియర్ వాట్ ద మ్యాన్ షల్ డూ. మనిషి నాకేం చేస్తాడు, నేను భయపడను. మనిషిని భయపడను. ఎందుకు? దేవుడు నాకు సహాయముగా ఉన్నాడు. ఎందుకు దేవుడు సహాయంగా ఉన్నాడు? ధనాపేక్ష లేదు, ఉన్నదాంతో తృప్తి పొందుతున్నాను. అందుకు క్రైస్తవులారా, యేసు క్రీస్తునందు విశ్వాసము నమ్మకము గలవారులారా, వాక్యం వింటున్న వారులారా, వాక్యమును నమ్మండి, ఉన్నదాంతో తృప్తి పొందండి.
ధనాపేక్ష కొరకు ఇష్టం వచ్చిన చెడ్డ పనులు చేయకండి. ఉన్నదాంతో తృప్తి పొందు, లేకుంటే నేను నీకు తోడై ఉండను. ఇఫ్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దట్ విచ్ యు హ్యావ్, ఐ షల్ నాట్ బి విత్ ది, నార్ ఐ షల్ బి యువర్ హెల్పర్. నీకు సహాయం చేయను, నీతో నేను ఉండను. ఎందుకు? నీకు తృప్తి లేదు. మనం తృప్తి పొందాలి. We got to be satisfied whatever we have. We should not do wrong things. సంపాదన కొరకు చెడ్డ పనులు చేయకూడదు. విజయవాడలో కింద సంవత్సరం అనుకుంటాను, ఒక డాక్టర్ డెడ్ బాడీకి లోపల పెట్టి 3 రోజులు 5 రోజులు ట్రీట్మెంట్ చేశాడట. 4-5 లక్షల రూపాయలు వాడికి బిల్లు వేసాడు. వాడికి తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు అనుకో. మరి అటువంటి డాక్టర్లు కూడా ఉన్నారు. ఆ డెడ్ బాడీకే ట్రీట్మెంట్ చేస్తున్నాడు విజయవాడలో. మీలో 2-3 చదువుంటారు, న్యూస్ వినుంటారు, పేపర్లు కూడా చదువుంటారు. A doctor in Vijayawada, he admitted a dead body and he started treatment to the dead body for 3-4 days. And he made a bill of 5-6 lakhs. Of course, he was caught red-handed by the police people. Then he was taken to the police station. కానీ మరి ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంత పెద్ద డాక్టరు? డబ్బు మీద ఆశ లేకుండా ఉన్నదాంతో తృప్తి పొందినప్పుడు దేవుడు వారితో ఉంటాడు. So that we may boldly say, the Lord is my helper, and I will not fear what man shall do unto me. నాకు మనిషి ఏం చేస్తాడు నేను భయపడను, ఎందుకంటే నాకు దేవుడు సహాయముగా ఉన్నాడు. ఇప్పుడు దీపక్ లాజరస్ గారు ఉన్నారు. వాళ్ళ కొడుకేమో ఎంఎస్సి అయిపోయింది. ఎంఎస్సి కాకముందే నువ్వు పిహెచ్డీ చేయాలరా అన్నాను. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు రేపు November 30th అనుకుంటా రిటైర్మెంట్. November 30th ఆయన రిటైర్మెంట్ అయిపోతున్నాడు. ఈజ్ జనరల్ మేనేజర్. ఫార్మాస్యూటికల్ కంపెనీలు 2 ఉన్నాయి, వాటి మీద ఆయన జనరల్ మేనేజర్. ఆయన రేపు నవంబర్లో రిటైర్ అయిపోతాడు. కొడుకు వచ్చి నాకు అన్నాడు, నేను పిహెచ్డీలు జాయిన్ అవ్వమంటున్నావు, నువ్వు 2 సంవత్సరాలని చెప్తున్నావు, మరి నాన్న రిటైర్ అయిపోతున్నాడు, అన్నకి ఇంకా ఉద్యోగం లేదు, ఆయన కూడా మరి ఆన్లైన్లో ఎంఎస్ చేస్తున్నాడు, ఎలాగా? నేను అన్నాను, నువ్వు ఇంతవరకు బీఎస్సీ చేసినప్పుడు ఎంఎస్సీ చేసినప్పుడు నేను చెప్పినట్లు చేసావు, ఇప్పుడు కూడా నేను చెప్పినట్లు చెయ్యి అన్నాను. వాడు పిహెచ్డీకి సెలెక్ట్ అయిపోయినాడు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ అన్న వెళ్ళి వాడికి హాస్టల్లో దించి వచ్చారు. నవ్ హీ ఈజ్ ఇన్ పిహెచ్డీ, డూయింగ్ పిహెచ్డీ. లుక్ ఎట్ ద లార్డ్. లార్డ్ ఈజ్ యువర్ హెల్పర్. డోంట్ లుక్ ఎట్ ద సాలరీ ఆఫ్ యువర్ డాడ్. డోంట్ లుక్ ఎట్ ద రిటైర్మెంట్ ఆఫ్ యువర్ డాడ్. డోంట్ లుక్ ఎట్ ద అన్ఎంప్లాయ్మెంట్ ఆఫ్ యువర్ బ్రదర్. లుక్ ఎట్ ద లార్డ్. పరిశుద్ధాత్మ నీ మీదుగా వచ్చుచున్నప్పుడు నీవు శక్తిని పొందేదవు. When Holy Spirit shall come unto you, thou shalt receive power. Thou shalt receive power. God is power. Jesus is God. Jesus is Holy Spirit. Jesus is breath of God. Jesus is divinity. You shall receive power. When the Holy Spirit shall come unto you, thou shalt receive power. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు శక్తిని ఉందదువు, అంటే దైవత్వమును ఉందదువు, క్రీస్తును ఉందదువు, యేసును ఉందదువు. అది దాని అర్థం. పరిశుద్ధాత్మను ఉందేవు అంటే అర్థం ఏమిటి? యేసును నొందిన్నావు. శక్తిని ఉందేమో అంటే అర్థం ఏంటి? దేవుని పొంది ఉన్నావు. గాడ్ ఈజ్ పవర్. Romans 8:1. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఇప్పుడు క్రీస్తు యేసునందున్నావు అంటే అర్థం ఏంటి? జీసస్ ఈజ్ ఫాదర్, జీసస్ ఈజ్ బ్రెత్ ఆఫ్ గాడ్, జీసస్ ఈజ్ సన్ ఆఫ్ గాడ్. Why Jesus is son of God? Because he has become son of man. మనుష్య కుమారుడిగా వచ్చాడు కనుక Jesus is God. That God has become son of man. Because he has become son of man, so he has become son of God.
ఆయనే దేవుడు. ఆయన మనుష్య కుమారుడిగా ట్రాన్స్లేట్ అయ్యాడు. He has been translated from God Almighty to Son of Man. That's why he has become Son of God. The woman didn't conceive by a man. ఆ స్త్రీ, ఆ మరియా భర్త ద్వారా గర్భవతి కాలేదు, ఆత్మ ద్వారా గర్భవతి అయింది. కనుక ఈమె గర్భంలో ఉన్న ఆత్మ దేవునిది. అందుకే దేవుని కుమారుడైనాడు. సమాధిలో నుండి దేవుడు తన కుమారుడిని తీసేశాడు, పైకి లాగేశాడు. ఎందుకు? ఆయన సమాధిలో ఉండవలసిన వాడు కాడు. మరి సమాధికి ఎందుకు వెళ్ళాడు? ఇష్టపడి వెళ్ళాడు. ఎందుకు ఇష్టపడ్డాడు? మన కొరకు, మనము చేసిన అతిక్రమముల కొరకు, మన అపరాధముల కొరకు, మన పాపముల కొరకు. పాపము యొక్క జీతము మరణము కనుక ఆ మరణము తన మీద వేసుకొని లోపల దూరాడు. ఆయన మరణించలేదు, మరణమునకు ఒప్పజెప్పుకున్నాడు. He surrendered himself to the power of death. Nobody has killed him. He didn't die. ఆయన చనిపోలేదు, మరణమునకు ఒప్పజెప్పుకున్నాడు. మరణమునకు ఒప్పజెప్పుకున్నప్పుడు మరణ బంధకాల్లో ఉన్నాడు. అందుకప్పుడు తండ్రి చూశాడు, ఆయన లేపాడు, బయటికి లాగాడు. యేసు దేవుడు కాకపోతే మరణించిన లాజరస్కి దేవుని పిలుపు వింటాడా? God can speak with you, with me, even with dead. మృతులతో కూడా దేవుడు మాట్లాడతాడు. మృతులతో దేవుడు మాట్లాడినప్పుడు మృతులు ఏమైనారు? సజీవులైనారు. లాజర్ కమ్ ఫోర్త్. లాజర్ తొందరగా బయటకు రా. లాజర్ మరణించున్నాడా, బ్రతుకున్నాడా? గట్టిగా. మరణించి ఎన్ని రోజులు అయింది? 4 రోజులు అయిన తర్వాత యేసు అంటున్నాడు, లాజర్ కమ్ అవుట్. అంటే అర్థం ఏంటి? మృతదేహములతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. మృతులైన వారు దేవుని మాట విన్నట్లయితే సజీవులు అవుతారు. నామకార్థంగా జీవిస్తున్న క్రైస్తవులు, స్త్రీ పురుషులు దేవుని మాట కరెక్ట్గా విన్నట్లయితే వాళ్ళు సజీవులుగా మారుతారు. దిస్ ఈజ్ కాల్డ్ ద పవర్ ఆఫ్ గాడ్. నామకార్థంగా ఉన్న క్రైస్తవ స్త్రీ పురుషులు, ద నామినల్ క్రిస్టియన్స్, ద వరల్డ్లీ క్రిస్టియన్స్, those who do not have any relation with the God Almighty, even if so, if they hear the word of the Lord from the anointed man, అభిషేకించబడిన వాని యొద్ద నుండి దేవుని వాక్యం విన్నవాడు, వాడు మృతులలో నుండి సజీవులుగా మారిపోతారు. ఎందుకు? వీడు అనాయింటెడ్, వీడు అభిషేకం నొందినవాడు, దేవుని మాటలు చెప్తున్నాడు, మృతులు విని సజీవులుగా మారుతున్నారు. ఇప్పుడు మనం వెళ్ళి చెప్పినట్లయితే నామకార్థముగా ఉన్న క్రైస్తవులు దేవుని మాటలు మన ద్వారా విన్నప్పుడు వాళ్ళలో చలనం వస్తుంది. దెర్ షల్ బి మూమెంట్స్ ఇన్ దియర్ లైవ్స్. దెర్ షల్ బి చేంజ్ ఇన్ దియర్ లైవ్స్. దెర్ షల్ బి ట్రాన్స్లేషన్ ఇన్ దియర్ లైవ్స్. They shall be translated from worldly Christian into the spiritual Christian. They don't have the spiritual understanding. వాళ్ళకి ఆధ్యాత్మిక అవగాహన లేదు. ఇప్పుడు ఆధ్యాత్మిక అవగాహన వస్తుంది. If Lazarus can come into the life, so worldly Christian also can come into the divine Christians. If an anointed man shall preach the word of God. అభిషేకం నొందిన వాడు దేవుని వాక్యం చెప్పగలిగితే లోక సంబంధముగా జీవిస్తున్న క్రైస్తవులు కూడా ఆధ్యాత్మిక జీవితంలోనికి మారిపోతారు. ఇట్స్ వండర్ఫుల్, ఇట్స్ వండర్ఫుల్, ఇట్స్ వండర్ఫుల్. 8వ అధ్యాయంలో 2వ వచనం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. ద బైబిల్, లేఖనములు, ధర్మశాస్త్రము, బైబిల్ గ్రంథము దేవుడు అనుగ్రహించిన
నియమావళి, దేవుడు అనుగ్రహించిన నియమావళి. ద బుక్ ఆఫ్ లా గివెన్ బై గాడ్. చదువు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఈ బైబిల్ నీకు ట్రాన్స్లేట్ చేయలేదు, మార్పు తేలేదు. బైబిల్ కెనాట్ ట్రాన్స్లేట్ యూ. బైబిల్ కెనాట్ ట్రాన్స్లేట్ యువర్ లైఫ్. Bible is the book of law given by God to Moses. Moses has given it. అది మనకు మోజెస్ ఇచ్చాడు. దిస్ లా కెనాట్ ట్రాన్స్లేట్ యూ. దిస్ లా కెనాట్ ట్రాన్స్లేట్ యూ. బట్ ఇన్ జీసస్ there is a power of translation. If you can preach Jesus, if you can explain Jesus to the people, if you can communicate about Jesus to the people, that communication will translate the lives of the woman and man. స్త్రీ పురుషుల యొక్క జీవితాల్లో యేసుని గురించి సరి అయినటువంటి వర్తమానం నువ్వు చెప్పగలిగితే ఆ వర్తమానం మార్పు తెచ్చేస్తుంది. ఈ బైబిల్ నీకు మార్పు తేదు. బికాజ్ బైబిల్ ఈజ్ ఎ వర్డ్. జీసస్ ఈజ్ గాడ్. మెనీ వర్డ్స్ ఆర్ దేర్ ఇన్ ద బైబిల్. మెనీ వర్డ్స్, మెనీ ఇన్సిడెంట్స్, అనేక క్రియలు, అనేక మాటలు, అనేక బయలుదేవతల మాటలు, అనేక మరణములు, అనేక అవమానములు, ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. యేసులో అవన్నీ లేవు. ఇన్ జీసస్ ఓన్లీ holiness. In Jesus only might. In Jesus only power. In Jesus only ability. In Jesus only efficiency. That's why if I can speak the right and good relating to Jesus, that shall translate the lives of the Christian women and men. అందుకే యేసుని గురించి వింటుంటే మార్పు కలుగుతుంటుంది. ధర్మశాస్త్రంలో ఆ శక్తి లేదు. దిస్ బుక్ ఆఫ్ లా డజంట్ హ్యావ్ పవర్, బట్ జీసస్ హిమ్సెల్ఫ్ ఈజ్ పవర్. Because Jesus is God. Jesus is Almighty God. Jesus is Father. Jesus is Son. Jesus is the breath of God. యేసు దేవుని యొక్క ఊపిరి అయి ఉన్నాడు. యేసు దేవుని యొక్క ఆత్మ అయి ఉన్నాడు. యేసు తండ్రి అయి ఉన్నాడు. అందుకే ఆయనను గురించి చెప్తుంటే ఆ శక్తి మనుషుల్లో మార్పు కలిగిస్తుంది. బైబిల్లోనే ఆ శక్తి లేదు. ఇట్స్ అ లా. ఇది ఒక నియమావళి. అర్థమైందా? బైబిల్ ఈజ్ లా ఆఫ్ ది లార్డ్. దేవుని యొక్క ప్రభు యొక్క నియమావళి. ఇట్ డజంట్ హ్యావ్ పవర్. గాడ్ హిమ్సెల్ఫ్ ఈజ్ పవర్. జీసస్ ఈజ్ హిమ్సెల్ఫ్ పవర్. జీసస్ ఈజ్ స్పిరిట్ ఆఫ్ గాడ్. జీసస్ ఈజ్ గాడ్ ఆల్మైటీ. ఫాదర్ ఇన్ ద సన్, సన్ ఇన్ ద ఫాదర్, దే ఆర్ వన్. తండ్రి కుమారుని యందు, కుమారుడు తండ్రి యందు, వారు ఒకటే. థింక్ అబౌట్ జీసస్. అప్పుడు నీకు శక్తి వస్తుంది, అప్పుడు నీకు బలం వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. We proclaim